హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఒక వెరైటీ స్నాక్స్ అనేది చేయబోతున్నాము. ఎవరైతే ఉప్మా అనేది ఇష్టం ఉండదో వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట. ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ తీసుకొని వాటర్ తీసుకొని 1-3 గ్లాసులు వాటర్ తీసుకొని ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా ఉప్పు వేసేసి వేడి అయిన తర్వాత అదే నీళ్ళు మరుగుతాయి కదా, మరిగిన తర్వాత వచ్చేసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసేసి ఈ విధంగా చేసి పెట్టుకొని కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు ఉండేదాకా చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకొని ఉడకబెట్టి ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ రెండు చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా అల్లం చున్నులపాయ పేస్ట్ అనేది కొద్దిగా వేయాలి. వేసేసి ఒక 1/2 చెంచా వచ్చేసి చాట్ మసాలా వేయాలన్నమాట. ఎవరెస్ట్ చాట్ మసాలా తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసేసి కొద్దిగా గరం మసాలా, అది కూడా 1 చెంచా అనేది గరం మసాలా వేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసేసి ఇది వచ్చేసేసి ధనియాల పొడి అనమాట. ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాను, అది కూడా 1/2 చెంచా అనమాట, ఎక్కువ కాదు. దాని తర్వాత వచ్చేసి ఎవరెస్ట్ చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసేసుకున్నాము. కొద్దిగా అన్నీ కూడా కొద్దిగా వేసేసుకొని కొద్దిగా వచ్చేసేసి ఉప్పు అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ మనం దీంట్లో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి చూసుకొని మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 1 చెంచా దాకా కారం అనేది వేస్తున్నాను. ఉప్పిగా రావడానికి కొద్దిగా బీప్ పిండి అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసేసి కార్న్ పౌడర్ అనేది కొద్దిగా అనేది యాడ్ చేస్తున్నాను, కార్న్ పౌడరు. ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంప అనేది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాము. అమూల్ బటర్ అనేది కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఆల్రెడీ ఉప్మా రవ్వ వేడిగా ఉంది కదా, దాంట్లో ఇట్లా అనేసేసి చేసేస్తే మెల్ట్ అయిపోతుంది అనేసి ఈ విధంగా అనేసేస్తే మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వాటి కలిపి పెట్టేసేసుకొని ఒక ప్లేట్కి 1 చెంచా ఆయిల్ వేసేసి ఈ విధంగా మొత్తం అనేది మనం చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ఈ విధంగా అనుకుంటా సైడ్కి పెట్టేసేసుకోవాలి. తర్వాత చూస్తాను వీటి సంగతి. ఈ విధంగా బాండీ పెట్టుకొని ఆ బాండీలో నూనె వేసుకొని నూనె వేడెక్కాలి ఫ్రెండ్స్. ఇంకా వేడవ్వాలి. వేడైన తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా మనం వదులుకోవాలన్నమాట. మొత్తం ఈ విధంగా వదిలేసేసుకొని ఎర్రగా వేగిన తర్వాత తీసేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎర్రగా అనేది